హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త ఎర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు వీటాకోకోన్. అప్లికేషన్ లాంచింగ్ డేట్ మార్చి 10, 2025. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ చేయమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ రియలా ఫేకా, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందుగా ఒక విషయం చెప్పాలి, ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి. ఇది ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కూడా కాదు. లాగిన్ అవ్వగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే మీకు రూ. 39 బోనస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు డైలీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక రూ. 7 అయితే రావడం జరుగుతుంది. ఒకటే రోజులో మీరు నలుగురు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినట్లయితే మీకు రూ. 25 రివార్డ్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. గో టు సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రూ. 7 రివార్డ్ వస్తుంది. ఇలా మనకి రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. రిసీవ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో బ్యాంక్ విత్డ్రాల్స్ ఉన్నాయి, అలాగే యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా ఇచ్చారనమాట. మినిమం విత్డ్రాలు రూ. 200. విత్డ్రాల్ ట్యాక్స్ 10% కట్ అవుతుంది. అలాగే యూఎస్డిటీ విత్డ్రాల్స్ చేసుకుంటే 13% ట్యాక్స్ కట్ అవుతుంది. విత్డ్రాల్ టైమింగ్స్ 9 నుంచి సాయంత్రం 5 వరకు మీరు విత్డ్రాల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ అప్లై చేసిన తర్వాత మన అమౌంట్ బ్యాంక్లోకి 12 గంటలలోపు ఎప్పుడైనా క్రెడిట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. యూఎస్డిటీ విత్డ్రాల్స్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం 10 యూఎస్డిటీ విత్డ్రాల్స్ నుంచి స్టార్ట్ అనమాట. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ అఫిషియల్ వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు ఆ కోడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ కోడ్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసినట్లయితే మీకు ఇందులోంచి కూడా రివార్డ్ రావడం జరుగుతుంది. ఇదిగోండి, జాయిన్ అఫీషియల్ గ్రూప్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్స్చేంజ్ మనీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ బిల్లింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ ఏదైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను. అబౌట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. వీటాకోకో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు వీళ్ళు. అయితే ఇందులో మీకు తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఈ వీటాకోకో అనేవాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఇది ఒక స్కామర్లు ఈ పేరు వాడుకొని ఒక డమ్మీ అప్లికేషన్ని మీకు మార్కెట్లో రెడీ చేసి వదిలారనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వీటాకోకో వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారనుకుంటారు. అలా అనుకోకండి. వీటాకోకోకి ఈ అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం కొంతమంది స్కామర్లు ఈ డమ్మీ అప్లికేషన్ రెడీ చేసి మార్కెట్లోకి అయితే వదలడం జరిగింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. టెలిగ్రామ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మెయిన్ ఛానల్ పేజ్ లింక్ ఇచ్చారు, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చారు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చారు, అలాగే మీకు కస్టమర్ సర్వీస్ సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్కి వెళ్తుందంటే డైరెక్ట్గా అది వాట్సాప్కి వెళ్తుంది అనమాట. ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 సిరీస్లుగా ఇచ్చారు. ప్రోడక్ట్స్, ఫైనాన్షియల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ముందుగా ప్రోడక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రూ. 300 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రూ. 30 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారు. 120 రోజులకు కానీ మీకు రూ. 3,600 రావడం జరుగుతుంది అనమాట. రూ. 800 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రూ. 100 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారు. 120 రోజులకు కానీ మీకు రూ. 12,000 రావడం జరుగుతుంది. రూ. 1,500 ప్లాన్ ఉంది, అలాగే 3,500 ప్లాను, 5,000, 7,000, 15,000, 30,000, 50,000, హైయెస్ట్ ప్లాన్ వచ్చి 80,000 అండి. ఫైనాన్షియల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మీకు ఒక టేబుల్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫైనాన్షియల్లో ఉండే ప్లాన్స్ గురించి ఇక్కడ మీకు డీటెయిల్గా ఇచ్చారనమాట. ఫస్ట్ ప్లాన్ రూ. 400 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ రూ. 75 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి మీకు 7 రోజులు అయితే ఇచ్చారనమాట. 7 రోజులు కానీ మీకు రూ. 525 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ నెంబర్ 2 వచ్చేసరికి మీరు రూ. 900 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రూ. 180 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి మీకు 14 రోజులు ఇచ్చారు. 14 రోజులకు కానీ మీకు రూ. 2,520 అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్లో డైలీ విత్డ్రాల్సా లేదా ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అనే విషయాన్ని మీకు చెప్తాను. ప్రోడక్ట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు.
ఫైనాన్షియల్‌లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా ఆ ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి అవుతుందనమాట. సపోజ్ ఇది రూ. 400 ప్లాన్ తీసుకున్నట్లయితే 7 రోజుల తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి అవుతుంది. రూ. 900 ప్లాన్ తీసుకున్నట్లయితే 14 రోజుల తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేయడానికి అవుతుందనమాట. అంటే ఇది ఫిక్స్డ్ ప్లాన్ అనమాట. ప్రొడక్ట్స్‌లో మాత్రం మీరు డైలీ విత్‌డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాననుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా సరే ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చి షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి. మీకు కనిపించడానికి మాత్రం ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్లా కనిపిస్తుంది. అలాగే చెప్పేవాళ్ళు కూడా ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ అని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి నమ్మకండి. ఇది షార్ట్ టర్మ్ అప్లికేషన్ అనమాట. షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి మీ అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు 3 రోజుల్లో క్లోజ్ అవ్వచ్చు, 7 రోజుల్లో క్లోజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 10-15 రోజుల వరకు వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ అయితే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామో వద్దు అనుకున్న వాళ్ళకైతే నేను ఎటువంటి సలహా ఇవ్వనండి. ఎందుకంటే ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. నేను ఎవరికి సజెషన్ ఇవ్వను ఇన్వెస్ట్మెంట్ చేయమని. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను వీడియో చేస్తున్నాను, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? షార్ట్ టర్మ్ అప్లికేషన్ కదండి. నేను అనుకోవటం ఒక 7 రోజులు కానీ, ఒక 10 రోజులు కానీ వర్క్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయన్నమాట, జాగ్రత్త. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.